రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి వాస్తవాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు వాస్తవాలు తెలియజేస్తున్న మన వైఆర్టీవీని పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్లు కొట్టే ప్రమాదం ఉంది. రిపోర్ట్లు కొడుతున్నారు భారీగా. కాబట్టి మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద భారీగా కూడా కుట్ర జరుగుతుంది. దాంట్లో భాగంగా రిపోర్ట్లు అయితే భారీగా కొడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఇక ఈరోజు ఒక అంశాన్ని ప్రధానంగా కూడా మీ దగ్గరికి తీసుకొచ్చిన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఈ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, దాంతోపాటు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ పార్టీకి సంబంధించి దాంట్లో బలాబలగాలు ఏంది అనేది మనం పక్కన పెడితే, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి అని చెప్తాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డా, లేకపోతే ఢిల్లీ నుండి వచ్చిన ఏఐసిసి నేత మీనాక్షి నటరాజన? ఈ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదండి. ఎస్, నేను చెప్పేది అక్షరాల సత్యం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయినప్పుడు నిర్ణయాలు ఏఐసిసి దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఎలా తీసుకుంటారు? వారికి పార్టీకి సంబంధించి, అంటే పార్టీ నుండి జంపు జలానీలో, లేదా పార్టీలో అంతర్గత కుమ్మలాటలో, లేదా పార్టీకి సంబంధించి గ్రామీణ స్థాయిలో బలపరచడానికి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ ఈ పరిపాలనలో జోక్యం చేసుకోవడం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేరుకు మాత్రమే నామమాత్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటూ పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రతిదీ కూడా ఢిల్లీ నుండి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నడుస్తుందా అనే ఒక చర్చ కొనసాగుతుంది. సో దీనికి బలాన్ని చేకూరుస్తూ అనేక రకాలుగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఒకసారి ఇది చూద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్నది మీ అందరికీ తెలుసు, ఇది గాంధీ భవన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాంధీ భవన్లో ఏంది అంటే రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇది మహాసముద్రం లాంటిది. దీంట్లో ఏంది అంటే అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి, బహిరంగంగా కూడా కుమ్ములాటలు ఉంటాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేయవచ్చు. ఏదైనా చేయడానికి సాధ్యపడేది కేవలం గాంధీ భవన్ మాత్రమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, గాంధీ భవన్ పంచాయతీ తారాస్థాయి ఏ స్థాయికి చేరిందంటే మీనాక్షి నటరాజన్కు ఏం సంబంధం అనేది ఒక్కసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో వేలు పెట్టాల్సిన అవసరం ఏంది? ఈ తెలంగాణ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా సెక్రటరియట్లో కూర్చొని సమీక్ష సమావేశాలు చేయాల్సిన అవసరం ఏంటి? వారి పార్టీకి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీకి సంబంధించి ఏదైనా విధి విధానాల విషయంలో, లేదా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ 3 రంగుల జెండా గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడుకోదలుచుకుంటే ఇక్కడి పోవాలి, ఇది పోయి వీళ్ళ పని వీళ్ళు చేసుకోవాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అంటే, ప్రజల సౌధంగా ప్రజల పరిపాలన వ్యవస్థగా ఉండే సెక్రటరియట్ను పూర్తి స్థాయిలో కూడా ఆక్యుపై చేసి ఎక్కడికక్కడ కూడా సెక్రటరియట్ను ఈరోజు పరిపాలన ఏంది అంటే పార్టీ భవన్గా మార్చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దీని గురించి మనం లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మీనాక్షిపై గుర్రు అంటూ కూడా చూడొచ్చు. ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం. లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసహనం. హెచ్యుసి భూ వివాదంపై అంత హడావిడి ఎందుకనే ప్రశ్న. సెక్రటరియట్లో మంత్రులు కమిటీతో భేటీపై విమర్శను. సీఎం సర్కార్ను ఇరకటంలో పెడతారా అని క్వశ్చన్ మార్క్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలేంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తీరుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇన్ఛార్జి హోదాలో ఆమె ప్రభుత్వానికి పార్టీకి సపోర్ట్గా ఉండాలి. కానీ ఆమె వ్యవహార శైలి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్యుసి భూ వివాదం పరిష్కారం పేరుతో ఆమె చేసిన హడావిడి వలన అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన నటరాజన్ మంత్రులు, స్టూడెంట్స్, సివిల్ సొసైటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీంతో మీనాక్షి తీరుపై అటు విపక్షాలు ఇటు సొంత పక్షం కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక ఇరకాటంలో ప్రభుత్వం ఎందుకు పడిపోయింది అంటే, గాంధేయవాదిగా నిరాడంబరంగా నాయకురాలుగా పేరున్న మీనాక్షి నటరాజన్పై తొలిసారి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇన్ఛార్జీల కన్నా
ప్రజాస్వామిక వాదిగా వ్యవహరిస్తున్నారని అందరూ భావించారు. కానీ ప్రస్తుత పర్యటనలో ఆమె పనితీరు సొంత పార్టీ లీడర్లు తప్పుపడుతున్నారు. ఆమె ఏ హోదాలో మంత్రుల కమిటీతో సెక్రటరియట్లో సమావేశమవుతారు, ఏ హోదాలో యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్తో భేటీ అయ్యారు, ఏ అధికారంతో సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు జరిపారు అని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ పనులన్నీ సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నిర్వర్తించాలి. కానీ ఆ కమిటీని సెక్రటరియట్కే పరిమితం చేసి ఆమె రంగంలోకి దిగడం ఏంటి? ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వం కంటే పార్టీ ఇన్ఛార్జ్ హోదా ఎక్కువనా అన్న చర్చించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం అటు ప్రభుత్వాన్ని ఇటు సీఎంను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భవిష్యత్తులో విపక్షాల విమర్శలకు అస్త్రంగా మారతాయని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారం చూపించాల్సిన పార్టీ ప్రతినిధే పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించి అన్నిట్లలో వేలు పెడుతుందనే ప్రధానమైన ఎపిసోడ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ ఏంది, మంత్రుల కమిటీ ప్రకటన తెల్లారే రంగంలోకి. సెంట్రల్ యూనివర్సిటీ ఆనుకొని ఉన్న భూములపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. అందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీ, సివిల్ సొసైటీ గ్రూప్స్, స్టూడెంట్స్ ప్రతినిధులు, ఇతర స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు జరుగుతాయని పేర్కొన్నాయి. కానీ మరుసటి రోజే ఇన్ఛార్జి నటరాజన్ హైదరాబాద్కు వచ్చి ఆ కమిటీ చేయాల్సిన పనులను ఆమె చేయడం మొదలుపెట్టింది. ఇక మంత్రులతో మాట్లాడడం, యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్తో చర్చలు జరపడం, సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు చేయడం వల్ల ప్రభుత్వ గ్రాఫ్ను తగ్గించే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇంటర్నల్ పనులు పబ్లిక్లో చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వాలు గాడి తప్పినప్పుడు జాతీయ పార్టీలు రంగంలోకి దిగడం అనేది సహజం. ఆ సమయంలో పార్టీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి సమస్యలను స్టడీ చేసి పరిష్కారం చూపేందుకు చొరవ చూపుతారు. కానీ ఇదంతా 4 గోడల మధ్య లేకపోవడంతో పార్టీ ఆఫీసులో జరగాల్సిన పని హెచ్యూసీ వివాదం మాత్రం నటరాజన్ సీఎంను మంత్రులను గాంధీ భవన్కి పిలిపించి ప్రభుత్వ ఆలోచనలు తెలుసుకోవచ్చు. వీలు కాకపోతే ఆమె స్వయంగా సీఎం మంత్రుల ఇంటికి వెళ్ళి హెచ్యూసీ వివాదం దేశవ్యాప్తంగా చూడురే ఆమె అక్కడే మంతనాలు జరపచ్చు. అలాగే యూనివర్సిటీ స్టూడెంట్స్ను, సివిల్ సొసైటీ ప్రతినిధులను తను బస చేస్తున్న హోటల్కు లేదా గెస్ట్ హౌస్కు పిలిపించి మాట్లాడవచ్చు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత వివాద పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను సీఎం మంత్రులకు వివరించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించాలి. కానీ పబ్లిక్గా నటరాజన్ వ్యవహరించిన తీరు వల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. వరుసగా హడావిడి హెచ్యూసీ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దాంతో ఆమె రాష్ట్రానికి వచ్చి రాగానే ఈ నెల 5న సెక్రటరియట్కి వెళ్లి మంత్రుల కమిటీతో సమావేశం అయ్యారు. భూ వివాదంపై ప్రభుత్వ వైఖరిని అడిగి తెలుసుకున్నారు. తెల్లారి 6వ తేదీన సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్తో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. వివాదాస్పదమైన భూమిలోకి వెళ్లేందుకు నటరాజన్ ప్రయత్నించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. అదే రోజు సివిల్ సొసైటీ ప్రతినిధులతో జూమ్ మీటింగ్లో నిర్వహించారు. మళ్ళీ 7న సెక్రటరియట్కు వచ్చే మంత్రుల కమిటీతో సమావేశమై వెళ్లిపోయారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పాలన. ఇక 3 రంగుల పాలన ఎట్లా అద్భుతంగా ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక పంచాయతీ. అయితే ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఏఐసిసికి సంబంధించిన మెంబరు ఇతరత్ర వాళ్ళ జాతీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా వ్యవహరించిన దీపాదాస్ మున్షి, ఈ పేరు మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే తెలంగాణలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారనే అపవాదం ఉంది. చాలామంది నేతలకు బురిడి కొట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమందిని ఎమ్మెల్సీలను చేస్తానని, మంత్రులను చేస్తానని వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ విషయంలో కాస్త రివర్స్గా మారిపోయింది. ఇక్కడ ప్రజా సమస్యలు అని మనం చెప్పుకోబడే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్యకు నేరుగా కూడా తన భుజాల మీద వేసుకుని తాను రంగంలోకి దిగిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు గాంధీ భవన్కు వెళ్ళి ఆ గాంధీ భవన్ మెట్ల మీద కూర్చుంటారా, లేకపోతే అక్కడ గదులలో కూర్చుంటారా, లేకపోతే ఎక్కడ సమావేశం అవుతారా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. వీళ్ళు చర్చలు జరపాల్సింది గాంధీ భవన్లో. కానీ ఢిల్లీ నుండి వచ్చిన దూతలు నేరుగా ఏదో సెక్రటరియట్కు సంబంధించి వాళ్ళ తాతల జాగిరి అన్నట్టు అక్కడికి పోయి ఆ మంత్రులు రావాలంటే మంత్రులు ఎందుకు వస్తారండి? సెక్రటరియట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం జరపాలి, లేదా పూర్తి స్థాయిలో ఏదైనా కమిటీలు వేసినప్పుడు సబ్ కమిటీలు లాంటివి సమావేశం అవుతాయి, లేదా పరిపాలనకు సంబంధించిన సమావేశాలు జరుగుతాయి,
లేదా కలెక్టర్లకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు జరుగుతాయి, అధికారులకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు జరుగుతాయి. కానీ మీనాక్షి నటరాజన్కు సెక్రటరియట్లో ఏం పని అనేది మొదటి అంశం. ఇక దీంతో పాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో కూడా ఆ పంచాయతీ భారీగా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇక జాతీయ స్థాయిలో జరిగిన ఈ పంచాయతీకి జాతీయ మీడియా, జాతీయ రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయిలో అందరూ కూడా కలిసికట్టుగా రావడం, అనేక విశ్వవిద్యాలయాల నుంచి కూడా మద్దతు రావడం అనేది జరిగిపోయింది. సో ఈ అంశం అనేది జాతీయ స్థాయికి వెళ్ళడంతో నేరుగా కూడా మీనాక్షి నటరాజన్కు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఎన్ఎస్యుఐకి సంబంధించిన విద్యార్థి నేతలు కానీ అక్కడ సొసైటీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తాను ఉండే హోటల్ లేదా గాంధీ భవన్కి పిలిపించుకొని మాట్లాడాలి. కానీ అలా కాకుండా నేరుగా కూడా రంగంలోకి దిగి తానే మాట్లాడిన పరిస్థితి కనబడింది. అంటే తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఉన్నట్ట లేనట్ట రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఏమని పోస్టు చేశారంటే పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం, కమిటీకి సంబంధించి అన్ని రకాలుగా స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇస్తుంది అని చెప్పారు. మరి ఆ కమిటీ ఉత్తుత్త కమిటీయా, జిరాక్స్ కమిటీయా, పేరుకు మాత్రమే కమిటీయా అనేది రెండో అంశం. మరి మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి ఎందుకు తాను స్వయంగా రంగంలోకి దిగుతున్నారు? మీనాక్షి నటరాజన్ గారు స్వయంగా రంగంలోకి దిగడానికి బలమైన కారణాలేంటి? తానే ఎందుకు ఏంది అంటే ప్రతి దాంట్లో ప్రత్యక్షంగా కూడా ఒక ముఖ్యమంత్రిలా, ఒక షాడో ముఖ్యమంత్రిలా ఎందుకు పాల్గొంటున్నారు అనేది మరో అంశం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఎవరన్నా రానివ్వండి, రేపు పొద్దుగాల రాహుల్ గాంధీ రానివ్వండి, ప్రియాంక గాంధీ రానివ్వండి, సోనియా గాంధీ రానివ్వండి, లేదా మల్లికార్జున్ ఖర్గే గారే రానివ్వండి, వీళ్ళు ఎవరొచ్చినా కూడా కేవలం గాంధీ భవన్కు మాత్రమే పరిమితం కావాలి. గాంధీ భవన్లో మాత్రమే వాళ్ళు చేయాల్సిన సమీక్షలు కానీ సమావేశాలు కానీ వాళ్ళ పార్టీ బలోపేతానికి కానీ ఆ ప్రజల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమాలు కానీ ఆ 3 రంగుల జెండా ఎట్లా రెపరెపలాడాలో వాళ్ళు చూసుకోవాలి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చలో సెక్రటరియట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి పూర్తి స్థాయిలోనే పేరు పెట్టి అంత గొప్ప వ్యక్తి పేరు పెట్టిన సచివాలయం దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల గురించి ప్రభుత్వం చేయాల్సిన పనులలో వీళ్ళకేంటి పని? అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతిలో లేదు అనేది క్లారిటీ ఒకటి. రెండోది ముఖ్యమంత్రి గారు కేవలం నామమాత్ర ముఖ్యమంత్రి అనేది రెండో అంశం. మూడోది నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి స్వతహాగా తీసుకోలేని పరిస్థితులలో ఉన్నారనేది మూడో అంశం. నాలుగో అంశం ఏ రాద్ధాంతం జరిగినా ఏది జరిగినా కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రణాళిక లేదు అనేది క్లారిటీ. ఇక ఐదో అంశం ఏంటంటే ఇక్కడ మంత్రులకు ముఖ్యమంత్రికి కూడా డిఫరెన్స్ ఉన్నది అనేది మరో అంశం. సో ముఖ్యమంత్రి గారు ఏదైనా కమిటీని నియమించినా అది నామమాత్రపు కమిటీ మాత్రమే. దాన్ని బలంగా పనిచేయాలన్నా లేదా ఇంకేదైనా కావాలన్నా ఢిల్లీ నుండి ఆదేశాలు రావాలి అనేది మరో అంశం. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేవలం ఢిల్లీ నేతల చేతిలో బందీగా మారిపోయినాయి. ఢిల్లీ నేతలు చెప్పినట్టుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నది. మనం గ్రామీణ ప్రాంతాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో వెళ్ళినప్పుడు ఎంపీపీ తన భార్య ఉన్నప్పుడు, లేకపోతే జెడ్పీటీసీ తన భార్య ఉన్నప్పుడు, లేదా అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ యొక్క సతీమణి ఉన్నప్పుడు భర్తల హడావిడి కనబడుతుంది. ఈరోజు అట్లున్నా ఇక్కడ ఏం ఫీల్ కాకపోదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడలే, లేదా తెలంగాణ ప్రాంత ప్రజలు వాళ్ళను ఆహ్వానించలే. అయినప్పటికీ వాళ్ళు వచ్చి తెలంగాణ రాజకీయాలలో పుల్లలు పెట్టడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో కూడా ప్రజాప్రభుత్వంగా నిలబడతలేదు అనేది క్లారిటీ. మీనాక్షి నటరాజన్ మీద వీళ్ళు గుర్రైలా, లేకపోతే మీనాక్షి నటరాజన్ వల్ల తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేసినా ఏదైనా కావచ్చు. కానీ తాను స్వయంగా రంగంలోకి దిగి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చాలా క్లారిటీగా చేసిందనే విషయం ఇది అందరికీ తెలిసిన విషయమే. కాదంటే మీనాక్షి నటరాజన్ విషయంలో వాళ్ళు ఎక్కువ ఆడంబరానికి పోరు, నిడారంబరంగా ఉంటారు అనేది ప్రచారం జరుగుతుంది కదా. సరే కానివ్వండి, దాంట్లో తప్పులేదు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే సెక్రటరియట్కు ఎందుకు వస్తున్నారు? సెక్రటరియట్లో అడుగుపెట్టి ఏ హోదాలో అక్కడ సమీక్షా సమావేశాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క ఛాంబర్లోకి ఎందుకు వెళ్ళి అక్కడనే సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోమనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనో కాదు. మీ పార్టీ మీరే అస్థిరపరచుకుంటున్నారు, మీరే ప్రజలల్లో చులకనవుతున్నారు, మీకు మీరే ఏది అంటే అడ్డంకులను సృష్టించుకుంటున్నారు. మీకు పరిపాలన రావట్లేదు అని ఆరోపణ కంటే
మీ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనేది వాస్తవమైన విషయం. సో మొత్తానికి మీనాక్షి నటరాజన్ తీరు మీద వాళ్ళ పార్టీ నేతలతో పాటు ఆ పూర్తి స్థాయిలో కూడా ఇటు ఢిల్లీకి రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ ఢిల్లీకి రిపోర్ట్ ఇచ్చే ఆ పరిస్థితులలో అనేక రకాలుగా కూడా మీనాక్షి నటరాజన్ గారికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనేది వాస్తవమైన విషయం. ఇక దీనికి సంబంధించి కాస్త రిలేటెడ్గా మనం వెళ్తే ఇక్కడ ఒక అంశాన్ని చూద్దాం. ఎందుకు అంటే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ఏంది అక్కడ హెచ్సియుకి సంబంధించి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నేతలతో సమావేశమయ్యారు. అక్కడ సొసైటీకి సంబంధించిన వారితో సమావేశమయ్యారు. దాంతోపాటు ఇటు కేబినెట్కి సంబంధించిన మంత్రులతో సమావేశమైన తర్వాత మీనాక్షి నటరాజన్ ఏమన్నారు, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడిన మాట ఏంటి, మీనాక్షి నటరాజన్ గారు చెప్పిన అంశం ఏంది, మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్పారు, ఈ అంశాలకు సంబంధించి ఒకసారి చర్చిద్దాం. రేవంత్ సర్కార్పై మీనాక్షి సీరియస్, నిజాలు తెలుసుకుని మాట్లాడే తెలివి లేదా అంటూ మండిపాటు. అక్కడ జింకలు నెమళ్ళు లేవని మీకు ఎవరు చెప్పారు, విద్యార్థులను గుంట నక్కలంటారా, ఆ 400 ఎకరాలను యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి, కంచెగచ్చిబౌలి భూములపై హెచ్ఈసి విద్యార్థులు ఉపాధ్యాయులతో భేటీ, హెచ్ఈసి భూముల వ్యవహారంపై 2 రోజుల్లోపు అధిష్టానానికి సమగ్రమైన నివేదిక అంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు. విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తాం, పోలీసులు న్యాయశాఖతో చర్చిస్తాం, 400 ఎకరాలలో సర్వే చేయబోము, యూనివర్సిటీకి మంత్రుల బృందం రాదు, భూముల వ్యవహారంపై మంత్రుల కమిటీ వివిధ వర్గాలతో భేటీ అయిన మంత్రులు పోలీస్ బలగాలను ఉపసంహరించుకున్న జేఏసీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా కూడా ఏంది కూరలో కరివేపాకు లెక్క తీసేస్తుంది అనేది వాస్తవం. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఐ రెస్పెక్ట్, నాకు చాలా గౌరవం ఉంది ముఖ్యమంత్రి కుర్చీకి. ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు కూర్చున్నా నేను చెప్తున్నా, రేపు పొద్దుగాల అక్కడ కోతి కూర్చున్నా, కుక్క కూర్చున్నా, లేకపోతే ఏదైనా జంతువు కూర్చున్నా కూడా ఐ రెస్పెక్ట్. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చేరుగావటం. మరి జంతువులతో పోల్చిల్లు అంటే నేను తప్పుగా పోల్చట్లేదు, ఆ కుర్చీకి ఉన్న గౌరవం అది. నిజంగా చెప్పాలంటే మా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఆ కుర్చీ అనేది దైవం లాంటిది. ఎందుకంటే మా తలరాతలను మారుస్తుంది, మా భవిష్యత్తును మారుస్తుంది. మేము ఉండడానికి ఇల్లు కట్టించేది అదే ప్రభుత్వం, తినడానికి తిండి అయినా, కట్టుబట్ట అయినా, చేయడానికి ఉద్యోగమైనా బడుగు బలహీన వర్గాలు కోరుకుని ఈ అవసరాలను తీర్చేది కూడా ప్రభుత్వమే. కాబట్టి ఆ కుర్చీకి మేము చాలా గౌరవం ఇస్తాం. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది విద్యార్థులు 2001 నుండి 2014 మధ్యలో తమ ప్రాణాలను వదిలితే 1969లో 600 మంది విద్యార్థులు కూడా తమ ప్రాణాలు ఈ ప్రత్యేక తెలంగాణ కోసం వదిలేశాను. సో ఆ ముఖ్యమంత్రి పీఠం అంటే చాలా గౌరవం, రెస్పెక్ట్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏమని చెప్పిండు మా ముఖ్యమంత్రి అనేది కూడా మీకు చాలా క్లారిటీ. ఎందుకంటే ఇది దిశ పేపర్లో వచ్చింది, మీరు ఎక్కువ హడావిడి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చెప్పిన స్టేట్మెంట్ డైరెక్ట్గా ప్రభుత్వం చెప్పింది అని మనం దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆమోదం తెలిపొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట అంటాడు ముఖ్యమంత్రి, ఏమని మాట అంటాడంటే మంత్రులకు సంబంధించిన కమిటీని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తాడు ముఖ్యమంత్రి. తాను స్వయంగా కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కమిటీని ఏర్పాటు చేసిండు అని చెప్తాడు. దేని మీద? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పనుల మీద. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఒక క్లారిటీ ఇస్తుంది. మీరు అందరూ కూడా చూడండి. ఇగో ఒకసారి మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు అనేది కూడా ఒకసారి చూడాలి. ఇగో యూనివర్సిటీకి మంత్రుల బృందం రాదు, ఈ విషయాన్ని చూసి ఈ పదాన్ని చదివిన తర్వాత మరి నిజంగా ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇవ్వట్లేదు అనేది క్లారిటీ అయింది కదా. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చేతిలో ప్రభుత్వం పరిపాలన పేరుకు మాత్రమే ఉన్నదని అర్థమైంది కదా. అంటే ముఖ్యమంత్రి వేసిన కమిటీకే వాల్యూ లేకపోతే మరి ముఖ్యమంత్రి గారికి గౌరవం ఎట్లున్నట్టు? ఇది మా బాధ. ఎందుకంటే మా ఓటుతోని గెలిచిండు కదా ముఖ్యమంత్రి, మేము గెలిపించినాం కదా. సో ఆయన గెలిచినప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో యూనివర్సిటీకి బృందం వెళ్ళాలి, దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ సర్వే చేయాలి, వాళ్ళతో మాట్లాడి వాస్తవాలు ఏందో నివేదిక తేవాలని మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే ప్రకటన చేస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన మీనాక్షి నటరాజన్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే మంత్రుల బృందం ఏది యూనివర్సిటీకి రాదు, భూముల వ్యవహారం పైన మంత్రుల కమిటీ ఉన్నది. మరి మంత్రుల కమిటీ భూ వ్యవహారానికి సంబంధించి కమిటీ యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి కదా, యూనివర్సిటీకి వెళ్ళాలి, విద్యార్థులతో భేటీ కావాలి, సొసైటీతో భేటీ కావాలి, ప్రొఫెసర్లతో భేటీ కావాలి, అందరితో చర్చించిన తర్వాతే వాస్తవాలు ఏంటిది అనేది కూడా చెప్పాలి.
మరి ఈరోజు మీనాక్షి నటరాజన్కు సంబంధించి రేవంత్ సర్కార్ మీద ఇంత భారీ స్థాయిలో సీరియస్ అయింది అంటే రేవంత్ సర్కార్ తప్పు చేసింది. ఇంకొక విషయం కూడా చూడాలి. ఇక్కడ కేసులను విద్యార్థులపై కేసులను కూడా ఎత్తివేస్తాం. ఇంకా నిన్న ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మన్నె క్రిషాంక్ మీద నిన్న ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారండి. ఒకసారి ఇది చూడాలి. మన్నె క్రిషాంక్కు మళ్ళీ నోటీసులు 9, 10 తేదీలలో విచారణకు రావాలి, గచ్చిబౌలి పోలీసుల తాకీదు, లీగల్గా ఎదుర్కొంటామంటూ మన్నె క్రిషాంక్ చెప్పిండు. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా అక్కడ చెప్పే స్టేట్మెంట్ ఇక్కడ రియాలిటీ ఎంత ఘోరంగా ఉందో చూడురి. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్కు గచ్చిబౌలి పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 9, 10 తేదీలలో విచారణకు హాజరు కావాలని సూచించారు. కాగా పోలీసులు అందజేసిన నోటీసులపై మన్నె క్రిషాంక్ స్పందించారు. విచారణకు సహకరిస్తానని, కేసులను లీగల్గా ఎదుర్కొంటానని ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై 21 అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు. హెచ్ఈసీ ఘటనకు సంబంధించి విడుదల చేసిన వీడియోలన్నీ కూడా వాస్తవమేనని అన్నారు. ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు కూడా వాడలేదని స్పష్టం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రభుత్వ అక్రమాలు, దుర్మార్గాలపై ప్రశ్నించడం ఆపబోమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే మన్నె క్రిషాంక్ మీద ఈ 15 నెలల కాలంలో, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల కాలంలో దాదాపుగా 21 కేసులను బనాయించింది. 21 అక్రమ కేసులను బనాయించింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అన్నా ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందన్నా, ఇక్కడ భారత రాజ్యాంగం ఉందన్నా, ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ లేదన్నా, ఇక్కడ స్వేచ్ఛాయుతమైన పరిపాలన కొనసాగుతుందని చాలామంది నేతలు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నానంటే అయ్యా, ఇది కాంగ్రెస్ పార్టీ కేవలం మార్పు పేరుతో వచ్చింది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో మార్పు కోసం కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో మార్పు కోసం కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలలో వచ్చే మార్పు కోసం కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలలో వచ్చే మార్పు కోసం కాదు, కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలలో వచ్చిన మార్పు. ఇక కార్యకర్తలలో మార్పు వస్తుంది, మార్పు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అంటే ఇక మనం కళ్ళు లేని కబోదులమే, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళం అయిపోతాం. ప్రజలలో మార్పు తీసుకొస్తుందంటే అందరికీ తెలిసిన విషయమే. హైడ్రా, మూసి, హెచ్సియు, లగచెర్ల, రామన్నపేట, దాంతోపాటు నిరుద్యోగుల ఇష్యూ, దాంతోపాటు ఆటో డ్రైవర్లది, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఎన్ని ఉన్నాయో కూడా మీరు చూస్తారు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ మన్నె క్రిషాంక్కు సంబంధించి కేవలం ఒక్క ఏడాది నరలో, అంటే 15 నెలల కాలంలో దాదాపుగా 21 కేసులు బనాయించింది. అంటే ఏమి అద్భుతమైన ప్రభుత్వం అనేది మీరు ఆలోచించాలి. ఇక్కడనేమో పూర్తి స్థాయిలో కూడా మీనాక్షి నటరాజన్ ఏమని చెప్పి కేవలం విద్యార్థుల మీద మాత్రమే కేసులు ఎత్తేస్తా అని చెప్పాను. అయితే ఇంకొక విషయం కూడా నా దగ్గరికి వచ్చింది ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మీరందరూ కూడా చూడండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 101 మంది మీద కేసు అయినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ 21 కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. దాదాపుగా 21 కేసులకు సంబంధించి 21 కేసులు మన్నె క్రిషాంక్ ఎదుర్కొంటే విద్యార్థుల మీద కేసులు పెట్టిన అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి వాల్యూ లేదు, మంత్రులు వేస్తే దాని కమిటీకి విలువ లేకుండా కేవలం 400 ఎకరాలలో సర్వే చేయబోము, యూనివర్సిటీకి మంత్రుల బృందం రాదంటే ఇంట్లో కూర్చొని పూర్తి స్థాయిలో కూడా చేయాలా అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ సర్కార్ మీద తీవ్రమైన విమర్శలు చేయడంతో పాటుగా ఎక్కడికక్కడ పార్టీ పరిపాలనకు సంబంధించి ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరి మాటలు వినలేక నేరుగా కూడా స్వయంగా రంగంలోకి దిగుతున్నది అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి మీనాక్షి నటరాజన్కి సంబంధించిన పంచాయతీ ఇది. ఇక దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి పెద్ద కష్టం వచ్చేది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఏది అంటే ముఖ్యమంత్రికి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక కుంపముంచుతున్న ఆలస్యం ఏంది, లగచెర్లకు సంబంధించి
దివాలాపూర్కు సంబంధించి హెచ్సియుకు సంబంధించి ఘటనలలో ప్రభుత్వం ఫెయిల్, సమయస్ఫూర్తి చూపలేక వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ తేరుకునేలోపే తీవ్రమైన నష్టం జరిగింది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అసలు? కొంప ముంచుతున్న ఆలస్యం, లగచెర్ల దివాలాపూర్ హెచ్సియు ఘటనలలో ప్రభుత్వం ఫెయిల్ అంటూ కూడా చూడొచ్చు. అసలు ఏం జరిగింది? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. సమస్యలు ఉత్పన్నం కాగానే వాటికి పరిష్కారం చూపాల్సింది పోయి కనీసం వాటి నష్ట నివారణ చర్యలైనా చేపట్టకపోవడంతో రేవంత్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భూముల విషయంలో 3 సార్లు వివాదాలు చెలరేగాయి. తాజాగా హెచ్సియుకు సంబంధించిన భూముల రగడ నుంచి ఇంతకుముందు లగచెర్ల దివాలాపూర్లోని భూముల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నది. భూముల విషయంలో ప్రజల అభ్యంతరం వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు పట్టించుకోలేదు ప్రభుత్వం. విషయం తీవ్రతరం అయ్యాక బలవంతంగా వాటిని అణచివేసే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక లగచెర్లకు సంబంధించి చూద్దాం. లగచెర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టిన రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రైతులు, స్థానికులతో పాటు ప్రతిపక్షాల నుంచి నిరసన కూడా తలెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని ఉపసంహరించుకొని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక లగచెర్లలో రైతుల నుంచి సేకరించిన భూములలో మొత్తం ఫార్మాసిటీ కాదు, రియల్ ఎస్టేట్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని ముందు చెప్పకపోవడం కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పిదమని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. ముందే రైతులకు ప్రభుత్వం విడమర్చి చెప్పి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదన్న చర్చ అప్పట్లో గట్టిగా జరిగింది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, లగచెర్ల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లగచెర్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామం తెలంగాణ యావత్తు సమాజం కూడా చూసింది. ఈ లగచెర్లకు సంబంధించిన బాధితులు, అక్కడ గిరిజన ప్రజలు ఎదుర్కొన్న తీరు, వాళ్ళ కష్టాలు నష్టాలు, వాళ్ళ మీద లాఠీ దెబ్బలు, వాళ్ళ అరెస్టులు, మళ్ళీ రిమాండ్లు, తర్వాత కోర్టులు, జైళ్ళు, బెయిల్లు అన్నీ వచ్చిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. సో ప్రస్తుతానికి సంబంధించి జరిగిన మరో పంచాయతీ. ఇక దీంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక నిన్న మొన్నట్టుండి జరిగిన పంచాయతీ. ఇక్కడ ఏం జరిగింది? ఇక ఇప్పుడు గచ్చిబౌలి భూముల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పొరపాటు చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మాలని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ లేఅవుట్లను అభివృద్ధి చేసి ఐటీ ఇండస్ట్రియల్ పార్కుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సియు విద్యార్థులు గలం విప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలు, సినీ రంగ ప్రముఖులు కూడా వారికి తోడయ్యారు. అభివృద్ధి కోసం అడవులన్నీ లేకుండా చేస్తారనే ప్రశ్న మొదలైంది. పర్యావరణాన్ని నాశనం చేయొద్దనే వాదన తెరపైకి వచ్చింది. విషయం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. యూనివర్సిటీలలో చెట్ల నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో ఈ వ్యవహారంతో మంత్రులతో కమిటీ వేసింది. ఈ కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది. అయితే గచ్చిబౌలి భూములను అమ్మాలనే నిర్ణయం తీసుకున్నాక విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే ప్రభుత్వం సంప్రదించాల్సిన అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది కూడా మనందరికీ కూడా అర్థమవుతున్న విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు చేతులన్నీ గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? గట్టనే అయిపోయింది ప్రభుత్వ పనితీరు. ఈరోజు లగచెర్ల విషయంలో అటర్ ఫ్లాప్, దాంతోపాటు హెచ్సియులో అటర్ ఫ్లాప్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు దిలాపూర్కు సంబంధించి ఏం జరిగింది? ఇక్కడ ఇంధనాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా కూడా రైతులు చేసిన ఆందోళన ఆర్డీఓ మీద దాడి చేసేదాకా వెళ్ళింది. ఈ వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. అయితే ఇక్కడ ఇంధనాయిల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది అసలు విషయం. దాన్ని ప్రభుత్వం ముందుగా విషయాన్ని స్పష్టం చేయలేదు. మంత్రి సీతక్క రంగంలోకి దిగే వరకు కూడా అసలు విషయం బయటికి రాలేదు. ఈ పనేదో ముందే చేసి ఉంటే రైతులలో వ్యతిరేకత వచ్చి రోడ్ల మీద దాకా నిరసన తెలిపే అభిప్రాయం రాకపోవచ్చు కదా అనేది మరో అంశానికి సంబంధించి. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది? అసలు మొత్తానికి తేరుకునే లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బొక్కబోర్ల పడ్డది అనేది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. హెచ్సియు స్టూడెంట్స్తో పాటు పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరిపి వాళ్ళను ఒప్పించి ముందుకు వెళ్లాలంటే ఈ సమస్య పరిష్కారం వచ్చేది కాదనేది కాంగ్రెస్లో భిన్న స్వరం వినిపిస్తుంది. కానీ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక, న్యాయస్థానాలు సీరియస్ అయ్యాక ఇప్పుడు మంత్రుల కమిటీ వేసి సంప్రదింపులు జరగాల్సిన నష్టం అయితే జరిగింది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఘాటుగా స్పందించారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 3 సందర్భాలలో సరియైన సమయంలో స్పందించలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అనుభవజ్ఞులైన అధికారులు
సీనియర్ మంత్రులు ఉన్న అనుభవాలు ఏమితో వ్యవహరిస్తున్నారనే ప్రధానమైన అంశం ఇక్కడ కనబడింది. ప్రభుత్వ నిర్ణయాలపై వచ్చిన వ్యతిరేకతను ప్రాథమిక స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉన్నా సర్కారు మాత్రం తెగేదాకా లాగిందని రాజకీయాల వర్గాలలో చర్చ జరుగుతుంది. రైట్, ఇప్పటి వరకు అసలు ఏంది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలను చూసినాం. అసలు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలలో కొన్ని చాలా బలమైన వైఫల్యాలను నేను చూపెడతాను. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏంది అంటే ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు నిర్ణయం తీసుకునేటట్టు కనబడుతున్నది అనేది ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఎందుకు ఈ విషయం అంటే ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి గారి ఆలస్యం, కొన్ని చోట్ల ఆలస్యం అమృతం అవుతుంది, కొన్ని చోట్ల ఆలస్యం విషయంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఏ విధంగా మారిపోయినాయంటే ఒకసారి పాపం ముఖం చూడు ఎంత చిన్నపోయిందో, ఎట్లయిపోయింది చూడు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది సమస్యల వలయంలో నెట్టేసుకున్నాడు మన ముఖ్యమంత్రి పాపం. ఇక అన్నీ తెలిసిన తర్వాత ఏం చేయాలో పాపం చిన్నబోయి మొత్తానికి నేల వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు విషయం ఏంది అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వారు ఎక్కడా కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. కానీ వీళ్ళ క్యాబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, చాలామంది సీనియర్ అనుభవజ్ఞులు మంత్రులు అయితే ఉన్నారు వీళ్ళ క్యాబినెట్కు సంబంధించి. మరి అంతమంది సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇంత పొరపాటు ఏ విధంగా జరుగుతుంది? విపక్షాలకు అస్త్రాలు వీళ్ళే ఇస్తున్నారు, విపక్షాలకు ఆయుధం వీళ్ళే ఇస్తున్నారు, విపక్షాలను యుద్ధం చేయమని చెప్పేది వీళ్ళే, విపక్షాలను అక్కడికి తోలేది వీళ్ళే అన్నట్టుగా మారిపోయింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇది వాస్తవమైన విషయం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరి యొక్క పరిపాలనా వైఫల్యాలు చాలా దారుణంగా అట్టడుగు స్థాయిలో చాలా గలీజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది నేను చెప్పే అంశం కాదు, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిసారిగా హైడ్రా అన్నారు, దాని తర్వాత మూసీ అన్నారు, దాని తర్వాత లగచెర్ల అన్నారు, దాని తర్వాత ఏంది అంటే ఇంధన ఫ్యాక్టరీకి సంబంధించి ఏంది అది అయిపోయింది. దాంతోపాటుగా భూముల మీద పడ్డరు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు అంటే కార్యక్రమం కావచ్చు, భూముల విషయంలో కానీ ఇతరత్ర కానీ మొట్టమొదటిసారిగా అక్కడ సంప్రదింపులు జరపడం, దాని తర్వాత దానికి ఒక కమిటీ వేయడం, దాని తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ క్వైట్ అపోజిట్. ఫస్టే రంగంలోకి దిగుతారు, రచ్చరచ్చ చేస్తారు, దాని తర్వాతపై ఆ రచ్చను కూడిపోయే ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఏమని చెప్పాలి, వీటిని చెడు ఆలోచనలు అందామా, లేకపోతే అధికారుల తప్పిదం అందామా, మంత్రుల తప్పిదం అందామా, లేకపోతే ముఖ్యమంత్రి అసమర్థమైన నిర్ణయాలు అందామా, లేకపోతే పార్టీకి సంబంధించి అసమర్థమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నమా, లేకపోతే పరిపాలన కోసం ఈయన చేస్తున్న ఏంది అడ్డగోలు నిర్ణయాల వల్లనే ఇట్లా జరిగిందా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే ఫైనల్ చేస్తారు. మనం వీటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అనేది సమస్యల వలయంలో నెట్టేసిర్రు అనేది వాస్తవమైన విషయం. ఇక దీంతో పాటుగా ఇక ప్రధానమైన ఎపిసోడ్ ఒకటి ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చై కూస్తున్న అంశం ఇది. ఒకసారి దీన్ని చూద్దాం. హెచ్యూసీ భూములపైకి గద్దల పెద్దలు అంటూ కూడా చూడొచ్చు. 1000 కోట్లానికి బేరానికి గుంట నక్కల రాజకీయం. ఎకరం 75 కోట్లు పేర్కొంటూ తొలుత జీవో 54. ఇదే బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరం 100 కోట్లకు పోయింది. ఇదే విషయాన్ని పొందుపరిచి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. 5 నెలల్లోనే ఎకరానికి 23 కోట్లు తగ్గిస్తూ కొత్త నివేదిక. ఇక పరీష్ రావు అసోసియేషన్తో తయారీ. 30,000 కోట్ల విలువ కేవలం 20,000 కోట్లకే కుదింపు. 5 దఫాలుగా 400 ఎకరాల వేలానికి రంగం సిద్ధం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమి విలువతో కోత. అదే అదునుగా చేజిక్కించుకునేందుకు పెద్దల ఎత్తుగడలు. మొదట 100 ఎకరాలను సగం ధరకే కొట్టేసే యత్నం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. 400 ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్ ఉంది. ధర నిర్ధారణలోనే 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నది. ఇక చూడుర్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే స్కామ్లు ఎంత అద్భుత స్కీమ్లు ఉండే, అంతా స్కామ్లే ఉంటాయి. ఇసుక స్కామ్ ఏంది, బూడిది స్కామ్, దాంతోపాటు రకరకాల స్కామ్లు తెలంగాణలో చూస్తున్నాం కదా. స్కామ్లు ఎట్లున్నాయి ఏం కథ అనేది తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. ఏం జరిగింది అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడురి తెలంగాణ ప్రాంత ప్రజలారా, అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి చూద్దాం. భాగ్యనగరానికి పశ్చిమాన అత్యంత విలువైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో కనీసం ఎకరం 100 కోట్లు పలికే చోట కొలువైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలోకి
ఎందుకు అర్ధరాత్రి వందలాది బుల్డోజర్లు దూసుకుపోయాయి? ఎందుకు పచ్చని అడవి మీదకి యంత్రాలు దండయాత్ర చేశాయి? ఎందుకు వేలాది పోలీస్ బలగాలు దీవరాత్రులు మోహరించాయి? ఎందుకు ఆడపిల్లలని చూడకుండా కూడా విద్యార్థులను ఈడ్చుకొని పడేశాయి? ఎందుకు కరకు కాకీల లాఠీలు పిల్లల వీపులపై వీరంగం చేశాయి? ఎందుకు ఆ ప్రాంతం మొత్తం బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి? ఉన్న జింకలు లేవని గుంటనక్కలని ఎందుకు అబద్ధాలాడాయి? భజన పత్రికలు రోజుకొకటి చొప్పున ఎందుకు అందంగా కథనాలు వడ్డివారించాయి? 400 ఎకరాలు ఇవ్వకుంటే మొత్తం యూనివర్సిటీని తరలిస్తామనే బ్లాక్మెయిలింగ్ లీక్లు ఎందుకు జారీ అయ్యాయి? ఎందుకు సర్కారీ పెద్దల నుంచి ఎకో పార్క్ ముచ్చట అచ్చయింది? ఏదేమైనా ఎవరు అడ్డొచ్చినా కోర్టులు కాదన్న భూములను తీసుకునే తీరాలన్న పన్నాగం పోలీసుల మోహరింపు రూపంలో ఎందుకు కనిపిస్తున్నది? ఇవన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో పంచాయతీ. ఎందుకు మంకిపట్టు? ఎందుకు మొండితనం? ఎందుకు ఆత్రం? ఏమిటి చిత్రం? అసలు సంగతి యూనివర్సిటీ భూములది కాదు, దాని వెనక దాగిన వేల కోట్ల భూతంత్రాంది. అసలు విషయం రాష్ట్ర ఆర్థిక దుస్థితి కాదు, దాని వెనక దాగిన వేల కోట్ల అవినీతి కుట్రది. అసలు వ్యవహారం ఖజానాను నింపడం కాదు, ఆ ముసుగులో వేల కోట్ల విలువైన యూనివర్సిటీ భూములను అగ్గువకు అంటే సగం ధరకే చేజిక్కించుకోవడం. ఒక్కసారి ఇక్కడ చూడురి. కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కొట్లాడి సాధించిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను పడింది. మొదలయ్యేందుకు కుదో పెట్టింది. ఫస్ట్ స్టార్ట్ అయ్యేదందుకు వాటిని కుదో పెడుతున్నామని చెప్పిళ్ళు. ఆ తర్వాత ఏమో అమ్మకానికి తెరలేపింది. లోపం ఏం జరిగింది అంటే లోపల ఏం జరుగుతుంది, లోతులలో ఏమవుతుంది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాలు, సర్కారు తీసుకున్న నిర్ణయాలు, దొరికిన డాక్యుమెంట్లను పరిశీలిస్తే దీని వెనుక వేల కోట్ల కుట్ర బయటపడింది. అదేమిటి, ఎట్లా చేశారు అన్న సవివర కథనం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒక్కసారి ఇక్కడ చూడని. 400 ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్. ధర నిర్ధారణలోనే 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. 10,000 కోట్ల స్కామ్ జరుగుతుంది. హెచ్సియు భూములను దాటి దాదాపు 7-8 కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేట నియోజకవర్గ నియోపోలిస్ భూములే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు 100 కోట్ల ధర పలికాయి. మరి ఐటీ కారిడార్లో అత్యంత విలువైన కీలక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు ఆనుకొని ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు రూపాయి ఎక్కువే పలకాలి కానీ తక్కువ ధరకు అమ్మేందుకు స్కెచ్ ఎవరు వేశారు? అసలు రేవంత్ సర్కార్ అంతా అగ్గువ భూములను తెగనమ్మాలని చూడ వెనక మతలబేమైనా ఉందా అంటే అవునని అన్ని వైపుల నుంచి కూడా సమాధానం వస్తుంది. పక్కా ప్రణాళిక ప్రకారమే అధికారికంగా భూములను ధర తగ్గించి అగ్గోకు వేలం వేసేందుకు భారీ స్కెచ్ వేశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకటి అరా కాదు, కనిష్టంగా దీని వెనుక సుమారు 10,000 కోట్ల స్కామ్ దాగి ఉందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సాధారణంగా మనం ఏదైనా వ్యవసాయ భూమిని కానీ ప్లాట్లు కానీ అమ్మగాలనుకుంటే ఏం చేస్తారు? బహిరంగ మార్కెట్కు సంబంధించి 10 రూపాయలు అంటే ఇంకో రూపాయి ఎక్కువ అని చెప్పి అమ్మే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ రివర్సు జరిగింది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా మీ చేతుల్లోకి వదిలేస్తున్నా. ఎందుకు వదిలేస్తున్నా అంటే 400 ఎకరాలు 400 ఎకరాలకు సంబంధించిన భూమి ఈరోజు గద్దల పాలైపోతున్నదా, రాబందుల పాలైపోతున్నదా అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే దాదాపుగా 400 ఎకరాలు అమ్ముతే 75 కోట్లకు కనుక అమ్ముతే 75 కోట్లకు కనుక అమ్ముతే కనుక 30,000 కోట్లు వస్తాయి. 30,000 కోట్లు రావడం అనేది సహజంగా జరిగిపోయే పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోకాపేటకు సంబంధించి 100 కోట్లకు అమ్మింది. అంటే ఈసారి ఎంత లేదన్నా 120 కోట్లకు పోవాలి. 120 కోట్లకు పోవాలంటే దాదాపుగా 50,000 కోట్లకు అమ్ముడు పోవాలి. అంటే 120 పైచీలకు అమ్ముడు పోవాలి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా 50,000 కోట్లకు అమ్ముడు పోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 50,000 కోట్లకు అమ్ముడు పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఎందుకు తగ్గింది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే గతంలో 100 కోట్లకు కోకాపేట అవతల ఉన్న భూములు అమ్ముడు పోయినాయి. మరి ఈరోజు 100 కోట్లకు అమ్ముడు పోవాల్సిన భూములు కాస్త ఎందుకు 75 కోట్లకే కుదించబడింది? అంటే దాదాపుగా ఇక్కడ ఎంత స్కామ్ జరుగుతుంది అనేది మీరే ఆలోచించండి. ఇక్కడ దాదాపుగా 25 నుంచి దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా స్కామ్ దాదాపుగా 10,000 కోట్లు ఉంటుంది. ఎందుకంటే 25 కోట్లు తగ్గించిళ్ళు, అవి 400 ఎకరాలు కాబట్టి 10,000 కోట్ల స్కామ్ జరిగింది. అంటే 10,000 కోట్ల స్కామ్ కోసం ఇగో ఇంత రగడ జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన మాల్ మసాలా అంతా ఇదండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే ఇక్కడ కేవలం ఆర్థిక లావాదేవీల కోసం మాత్రమే,
ఆర్థికంగా ఉండే లావాదేవీల కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పంచాయతీని అంతా కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాన్ని కనుక మీరందరూ కూడా ఆలోచిస్తే అసలు విస్తుపోయే వాస్తవాలు వస్తాయి అనే విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి ఇక్కడ స్కామ్ ఎంత? 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. గతంలో ఇదే 10,000 కోట్లకు సంబంధించి గతంలో 100 కోట్లకు ఎకరా పోయింది కోకాపేట అవతల. ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సంబంధించి నడి సెంట్రల్ ఊళ్ళో బుడ్రాయి లెక్క ఉన్న భూమి కేవలం 75 కోట్లకే ఎందుకు పోతుంది? అంటే ఈ స్కామ్ ఏ స్థాయిలో కూడా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించండి. స్కామ్ జరిగింది అనేది వాస్తవమైన విషయం. ఇక దీంతో పాటుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది? నియోపోలిస్ భూములు ఉన్నాయి కదా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోకాపేట అంటే నియోపోలిస్ భూములు వేలం పలికే ఎకరా 100 కోట్ల ధరను ఇటీవల పరిసర గ్రామాలలో జరిగిన ప్రభుత్వ వేలం పాటను పరిగణలోకి తీసుకుని యూనివర్సిటీ భూములకు బేస్ ప్రైస్ అంటే 75 కోట్ల ఖరారు చేసినట్లుగా అధికారులు జీవోలో పేర్కొన్న దృశ్యాలకు సంబంధించి మీరు చూస్తున్నారు. ఇది జీవోకు సంబంధించి. అయితే పక్కనే కోకాపేట ప్రభుత్వం నిర్వహించిన అధికార వేలంలో రాళ్ళు రప్పలతో నిండిన భూమియే ఎకరా 100 కోట్లకు అమ్ముడుపోయింది. అత్యంత సుందరమైన ప్లెయిన్ ల్యాండ్గా ఉన్న యూనివర్సిటీ భూమి మాత్రం ఎకరా 52 కోట్లేనట. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నిర్వాసితులు ఇటీవల జరిగిన క్రమ విక్రయాల నుంచి ఆరా తీసి 50 నుంచి 55 కోట్లుగా నిర్ధారించామని వాల్యుయేషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. భూముల ధర ప్రాతిపదిక అంతకుముందు జరిగిన లావాదేవీలు మాత్రమే అనేది జీవోలో ఉండగా ఈ రిపోర్ట్ తయారు చేసిన వారికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ కోకాపేటలో 100 కోట్లు ఎందుకు కనిపించలేదు? అధికారులు నిర్ధారించిన ధర అకస్మాత్తుగా అడ్డగోలుగా ఎకరా 23 కోట్లకే ఎందుకు తగ్గింది అనేది ప్రధానమైన చర్చ. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ను వీళ్ళు కావాలని కుట్రపూరితంగా ఆపిల్ క్లారిటీ అయిపోయింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో వీళ్ళంతట వీళ్ళే దీన్ని సర్వనాశనం చేసి భూముల రేటు తగ్గించేలా చూపించేసి ఈరోజు 10,000 కోట్ల స్కామ్ తీసుకురావడం కోసం వాళ్ళు చేసిన పోరాటం సక్సెస్ అయింది. 100 కోట్ల కోసం కేసీఆర్ హయాంలో కోకాపేట అవతల ఉన్న భూములేమో అమ్ముడుపోతే కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సంబంధించి నడి అంటే మధ్యలో ఉన్న భూమి మాత్రం ఈరోజు అమ్ముడుపోదు, తక్కువ ధరకు పోతుంది. అంటే దాదాపుగా వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం మనం ఒకసారి లెక్కేద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 55 కోట్ల కంటే దాదాపుగా 400 ఎకరాలు అంటే 22,000 కోట్లకు సంబంధించే పోయే అవకాశాలు ఉంటాయి. లెక్క ప్రకారం 50,000 కోట్లకు రావాలి. అంటే సగానికి సగం ఇక్కడ స్కామ్ జరిగింది అనేది క్లారిటీ. ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడు కూడా ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి ల్యాండ్ వాల్యుయేషన్ను తగ్గించే ప్రయత్నం, రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చే విధంగా చేసిన అంశానికి సంబంధించి మనం చూసాం. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ. మీనాక్షి నటరాజన్ రాక రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏది తన యొక్క అలసత్వపు నిరసన వల్ల జరిగిన ఆ పార్టీ నష్టం, దాంతోపాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్లు చూస్తాం. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం అన్నా విన్నారా అన్న ఈ విషయం తెలుసా? అక్క నీకు తెలుసు కదా, ఆధార్ కార్డు ఉంటే బస్సులో ప్రయాణం చేయొచ్చు. మహిళలకు కేవలం ఉచిత బస్సు ప్రయాణం అనే ఎపిసోడ్ను చూపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో తెలుసా? ఆర్టీసీకి సంబంధించిన సమ్మె సైరన్ మోగింది. తెలంగాణలో దాదాపుగా ఆర్టీసీ సమ్మెకు సైరన్ చెప్పింది. ఎందుకంటే గతంలో కూడా నోటీసులు ఇచ్చిళ్ళు, వాళ్ళ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. కానీ ఏ ఒక్కరు స్పందించినా ప్రభుత్వం నుండి స్పందన రాలే. 6 నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్. కాంగ్రెస్ సర్కార్కు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం. నోటీసులపై స్పందించని ప్రభుత్వం యాజమాన్యం. లేబర్ కమిషన్ చర్చలకు యాజమాన్యం జుమ్మా. సమ్మెను ఖరారు చేస్తూ కార్మిక జేఏసీ నిర్ణయం. అన్ని సంఘాలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి. ఉధృతంగా మారిన చెలో లేబర్ ఆఫీస్ కార్యక్రమం. కొన్ని జిల్లాలో కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది? తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లుగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 27న ఇచ్చిన సమ్మె నోటీసులపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సోమవారం చెలో లేబర్ కమిషన్ ఆఫీసు చేపట్టామని కూడా జేఏసీకి సంబంధించిన నేతలు తెలిపారు. అయినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో మే 6వ తారీఖు నుండి పూర్తి స్థాయిలో సమ్మె చేయడానికి రంగం సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. మన రేవంత్ అన్న సర్కార్ ఎట్లుంటుంది అంటే
చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటుంది. ఇదైతే వాస్తవమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవమైన దృశ్యం ఇది. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు హైడ్రా విషయంలో అదే చేసింది, మూసీ విషయంలో అదే చేసింది, లగచెర్ల విషయంలో అదే చేసింది, ఇంధన్ ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో అదే చేసింది, రామన్నపేటలో అదే చేసింది, పారిశ్రామిక కారిడార్లో అదే చేసింది, ఫ్యూచర్ సిటీ విషయంలో అదే చేసింది, ఆటో కార్మికుల విషయంలో అదే చేసింది, రైతుల విషయంలో అదే చేసింది, నిరుద్యోగుల విషయంలో అదే చేసింది, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలో అదే చేస్తున్నాం. తెలంగాణలో ఇవన్నీ సమస్యలు తాండవించి ఉద్రిక్తంగా మారి ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందో మీరందరూ కూడా చూశారు కదా. సో అలాంటి పరిస్థితి ఈ తెలంగాణలో చోటు చేసుకుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ కాదు, ఇది లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తలేను, వాస్తవం పచ్చి నిజం అని చెప్పడానికి. ఇక్కడ ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ డిమాండ్లు అడిగాలండి. వాళ్ళ డిమాండ్లు అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం సరే చర్చలు చేద్దాం రాని, మీకేం కావాలి, ఇప్పుడు ప్రభుత్వం గిట్లున్నది, మరి ఏం చేయాలనుకుంటున్నాం, మేము ఏమేమి చేయాలనుకుంటున్నాం, ఏం కథ అని అడిగి వాళ్ళకి సంబంధించి అడగాలి. అసలు వీళ్ళ కార్మికులకు సంబంధించి ఏమేమి అడిగారు, వీళ్ళకి సంబంధించి వీళ్ళు చేసింది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. 2017 PRC ఏవి 2017 వేతన సవరణ జరిగినా ఇంతవరకు బకాయిలు రాకపోవడం విచారణకరమని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వాటి ఏది ఫిక్సేషన్లు జరిపి వెంటనే రియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేటికి 25 అలవెన్స్లనే అమలు చేస్తూ కార్మికుల శ్రమశక్తిని యాజమాన్యం దోచుకుంటుందని నిర్ధారించారు. 2021 వేతన సవరణ కాలపరిమితి ముగిసినందున వెంటనే వేతన సవరణ జరిపి కార్మికులకు ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలి. ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి సరఫరా చేయాలని జేఎస్ నేతలు కోరారు. ఎలక్ట్రిక్ బస్సులను మ్యానుఫ్యాక్చర్ నుంచి హైర్ బేసిన్లో తీసుకోవడం వల్ల సంస్థ ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని తెలిపారు. సిసిఎస్ దాంతోపాటు పిఎఫ్లకు ఇవ్వాల్సిన నిధులను కూడా యాజమాన్యం వెంటనే కూడా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక లేబర్ ఆఫీస్కు సంబంధించిన కమిషన్తో మాట్లాడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈ వచ్చే నెల 7వ తేదీ తెల్లవారుజామున నుంచే ఎక్కడి బస్సులు అక్కడే డిపోకే పరిమితం కావాలని వాళ్ళ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కానీ, లేకపోతే వాళ్ళ కో చైర్మన్ హనుమంత్ ముదిరాజ్ కానీ, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కానీ, కన్వీనర్ ఎండి మౌలానా కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ కత్తుల యాదయ్య, లేకపోతే సురేష్, వీళ్ళందరూ కూడా కూర్చొని పూర్తి స్థాయిలో కూడా లేబర్ కమిషన్లో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి మరొక తలనొప్పి అయితే ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే అనేక సమస్యల వలయంలో ప్రభుత్వం ఉన్నది అనేది వాస్తవమైన విషయం. ఇక ఇంకొక విషయం ఏంటంటే చర్చలకు రండి, ఉద్యోగుల పోరాటానికి దిగవచ్చిన సర్కార్ 12న చర్చలకు ఉద్యోగ సంఘాలకు పిలుపు. ప్రభుత్వం ముందు జేఏసీ 57 డిమాండ్లు. బట్టి చాంబర్ వద్ద జేఏసీ నేతలకు అవమానం. జగదీశ్వర్ను చేపట్టి లాగిన సిబ్బంది. భద్రతా సిబ్బందిపై ఉద్యోగ సంఘాల ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీకి సంబంధించి జేఏసీ పిలుపుతోని ప్రభుత్వం గడగడలాడి వణికిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల వలయానికి సంబంధించి ఎట్లా చిక్కుకున్నది, ఏమేమైందో మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న ఈ పరిణామాలలో చివరికి ఏమవుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇక బిల్డర్స్ అసోసియేషన్ మీ అందరికీ తెలుసు కదా. ఈ బిల్డర్స్ అసోసియేషన్కు సంబంధించి నేను ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడిలు అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. తెలంగాణ కంటే ఆఫ్ఘనిస్తానే నయం. రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ వద్ద పెండింగ్లో 220 కోట్లు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి మాది. బిల్లులు రాక దీక్షలు చేయాల్సి వస్తున్నది. క్లియర్ చేయకుంటే కాంట్రాక్టులు ఆపేస్తాం. బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధుల ధ్వజం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు బిల్లులు రాక దీక్షలు చేస్తూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో వీళ్ళే అని కాదు, సర్పంచుల కానుండి మొదలు పెడితే అనేక వర్గాలు, అన్ని వర్గాలకు సంబంధించిన పంచాయతీ ఏ తారాస్థాయిలో ఉన్నదో కూడా మీరు చూస్తున్నారు. ఎటువైపు చూసినా కూడా దీన్ని సమస్యల సుడిగుండంలో తెలంగాణ రాష్ట్రం అయితే ఉంది. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ రాష్ట్రం సమస్యల వలయంలో అంటే అష్టదిగ్బంధనంలో చిక్కుకుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. వీళ్ళు ఏంది ఏకంగా తెలంగాణ కంటే ఆఫ్ఘనిస్తానే నయమన్నారంటే వాళ్ళు ఎంత పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితులలో ఉన్నారు, వాళ్ళు ఎంత ఆవేదన పడుతున్నారు, ఎంత మదన పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళ బిల్లులు ఇర్రా నాయన అంటే కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ప్రతినిధులు నిన్న పూర్తి స్థాయిలో కూడా సమావేశమైంది. వాళ్ళ బిల్లులు ఇవ్వాలి అంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడింది. కానీ అవేవి పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది చూడురి, తెలంగాణలో గుట్టలన్నీ సాఫ్ చేస్తున్నారు.
భూముల మీద పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది? ముందు సాఫ్ తర్వాత సఫా. ఏడాదిన్నరగా దేవనూరు అడవుల కబ్జా, 100 ఎకరాలలో అక్రమార్కుల పాగా. ఇప్పటికే భారీగా వెలిసిన ఫామ్ హౌస్లో అక్రమార్కులకు రెవెన్యూ శాఖ వత్తాసు, చేష్టలు అడిగి చూస్తున్న అటవీ శాఖ అధికారులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? పూర్తి స్థాయిలో కూడా ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న దేవనూరు ఇనపరాతి గుట్టల అడవుల అభివృద్ధిని పట్టించుకునే రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆక్రమణల విషయంలో ఉదాసీనంగా వివరిస్తుంది. జీవ వైవిధ్య సంపదతో నిండి ఉన్న దేవనూరు అటవీ ప్రాంతంలో ఏడాదిన్నరగా కబ్జాలు పెరుగుతున్నాయి. కబ్జాలు అడ్డుకోవాల్సిన రెవెన్యూ మాత్రం చోద్యం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 2000 ఎకరాలకైతే ఆ టోపీ వెట్టిలు, ఆ 2000 ఎకరాలకు సంబంధించి మరికొన్ని రోజులలోనే పూర్తి స్థాయిలో కూడా అవన్నీ కబ్జా అయ్యే పరిస్థితి అయితే కనబడితే ఇంకా ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా 2000 ఎకరాలకు సంబంధించి వాటిని పొతం పెట్టడానికి సిద్ధమైపోయారు. ఈ 2000 ఎకరాలకు సంబంధించి కడియం శ్రీయారి పేరు అయితే బలంగా వినబడుతున్నది. వాళ్ళ కూతురు పేరు వినబడుతుంది, వాళ్ళ అల్లుడి పేరు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు అయితే వినబడుతుంది. మరి దీనికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేనైతే స్పందించాలి, ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అయితే చెప్పాలి. ఎందుకంటే ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, అడవులను మనం కాపాడుకోవాలి, మన సంపదను మనం కాపాడుకోవాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏవి కూడా కనబడిన దాఖలాలు లేవు. అటవీ సంపదనంతా కూడా జీవ వైవిధ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆగం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతాయి. ఒకసారి మీరే ఆలోచించండి.